బోడుప్పల్లో అత్యంత కిరాతకంగా భార్యను హత్య చేశాడు ఆమె భర్త మహేందర్ రెడ్డి. ఆర్థిక ఇబ్బందులతో గర్భవతి అయిన భార్యను రెండోసారి అబార్షన్ చేసుకోవాలని ఒత్తిడి చేశాడు భర్త. దీనికి స్వాతి ఒప్పుకోకపోవడంతోనే హత్య చేశాడని తెలిపారు పోలీసులు. ఇక ముక్కలుగా నరికి మూసీ నదిలో పడేశాడని మహేందర్ రెడ్డి ఒప్పుకున్నాడని తెలిపారు డీసీపీ పద్మజ. దీంతో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఇక నిందితుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మృతురాలి పేరెంట్స్. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. భార్యను చంపి యాక్సా బ్లేడ్ తో డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా చేశాడు భర్త మహేందర్ రెడ్డి. వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడకు చెందిన స్వాతి, సామల మహేందర్ రెడ్డి ప్రేమ వివాహం చేసుకుని బోడుప్పల్ బాలాజీ హిల్స్ లో నివాసం ఉంటున్నారు. కాల్ సెంటర్ లో టెలికాలర్ గా పనిచేస్తున్న స్వాతి ఎక్కువగా కాల్స్ మాట్లాడుతోందని అనుమానం పెంచుకున్నాడు మహేందర్ రెడ్డి. మరోవైపు అబార్షన్ చేసుకోవాలని చెప్పినా ఒప్పుకోకపోవడంతో ఈ హత్య చేశాడన్నారు పోలీసులు. మృతురాలి బావ ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గది నుంచి శబ్దాలు రావడంతో పొరుగింటి వ్యక్తులు వెళ్లి చూశారు. కవర్లో ఉన్న శరీర భాగాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడింది. నిందితుడి విచారణలో మృతదేహం భాగాలు మూసీలో వేసినట్లు మహేందర్ రెడ్డి పోలీసులకు చెప్పాడు. దీంతో వాటి కోసం ప్రతాప్ సింగారంలోని మూసీలో గాలించారు పోలీసులు. ఛాతీ భాగాన్ని మాత్రమే స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అబార్షన్ విషయంలోనే భార్య స్వాతిని భర్త మహేందర్ రెడ్డి హత్య చేసినట్లు గుర్తించామన్నారు డీసీపీ పద్మజ. ఆర్థికంగా కుదుటపడడం లేదని స్వాతికి ఒకసారి అబార్షన్ చేయించాడన్నారు. రెండోసారి కూడా గర్భం తీయించుకోవాలని స్వాతితో గొడవ పడినట్లు చెప్పారు. ఆ కారణంతోనే ఆమెను చంపి ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రయత్నించాడని తెలిపారు మల్కాజ్గిరి డీసీపీ పద్మజ. సో ఇది ఎలా కప్పిపుచ్చాలి అని చెప్పి ఇదంతా చేసిన తర్వాత ఈ అబ్బాయి వాళ్ళ చెల్లెలకి ఫోన్ చేస్తాడు. వాళ్ళ చెల్లెలు చంద్రకళ వాళ్ళ మేనబావైన గోవర్ధన్ రెడ్డి అనే అతను ఇక్కడ దిల్సుఖ్ నగర్లో ఉంటారు. సో ఇట్లా ఏదో చెప్తున్నాడు, వాళ్ళకి గొడవ అయింది, మిస్ అయ్యింది అని చెప్పి చెప్తున్నాడు, ఒకసారి వెళ్ళి చూడమని చెప్తే ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఇక్కడ బయట వచ్చి కలుస్తాడు. కలిసి అప్పుడు కూడా అతను అమ్మాయి మిస్ అయిందనే చెప్తే ఈ గోవర్ధన్ రెడ్డి ఉప్పల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అప్పచెప్తారు. ఇక్కడ మనము కంప్లైంట్ రాసే క్రమంలో అతనితో మాట్లాడితే అప్పుడు హీ కన్ఫెస్ దట్ హీ కిల్డ్ హిస్ వైఫ్ అండ్ దిస్ ఈజ్ అ కేస్ ఆఫ్ బ్రూటల్ కిల్లింగ్. నిందితుడు మహేందర్ రెడ్డిని రిమాండ్కు తరలించారు పోలీసులు. ఉదయం నుంచి విచారించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఎల్బీనగర్ మెజిస్ట్రేట్ నివాసంలో జడ్జి ముందు హాజరుపరిచి జైలుకు తరలించారు పోలీసులు.